వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లో మొదలైన కదలిక మార్చి 22 సాయంత్రం 7 గంటల సమయానికి చూస్తున్నాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల్లో మొదలైన కదలిక. ఏపీ ఉద్యోగులకు ఉగాది కానుకగా చెల్లిస్తామన్న పెండింగ్ బిల్లుల్లో కదలిక మొదలయ్యి అవి ఈ కుబేర్లోకి వెళ్ళాయి. ముఖ్యంగా చూసినట్లయితే జనవరి 2025 వరకు ఉన్నటువంటి పిఎఫ్ బిల్లులు అన్నీ కూడా ఈ కుబేర్లోకి వెళ్ళాయి. ఇక మనం స్కీమే చూస్తున్నాము. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్. ఇక ఈ విడతల్లో జమ అయ్యేటువంటి పెండింగ్ బిల్లులు చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి జీపీఎఫ్ లోన్లు 2500 కోట్లు, ఏపీ జల్ఐ లోన్లు 1400 కోట్లు, మెడికల్ రియంబర్స్మెంట్ 200 కోట్ల రూపాయలు, పెన్షన్లకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారుగా 2100 కోట్ల రూపాయలు. ఈ విధంగా మొత్తంగా చూసినట్లయితే 6200 కోట్ల రూపాయలు ఉద్యోగ పెన్షన్లకైతే జమ కానున్నాయి. ఈ విధంగా యూకుబేర్లోకి వెళ్ళినటువంటి ఈ బిల్లులన్నీ కూడా మరికొద్ది సేపట్లో అనగా రేపు లేదా ఎల్లుండి లోపల అయితే, రేపు ఆదివారం కాబట్టి సోమవారం లోపల అయితే వారి ఖాతాలోకి జమ అవుతాయి. ఈ విడతలో చెల్లింపులు పోను మిగతా ఉద్యోగులు మరియు పెన్షన్లకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బకాయిలు చూసినట్లయితే సరెండర్ లీవులు, పిఆర్సీ లీవులు 10,000 కోట్లు, అదేవిధంగా డిఆర్ బకాయిలు 9,000 కోట్ల వరకు ఉన్నాయి. అయితే ప్రజెంట్ వచ్చేసినటువంటి బిల్లులు ఏంటంటే పిఎఫ్, ఏపీ జల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్, సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాత్రము ఈ దఫాలో జమ అవుతాయి. అంతేగాని డిఆర్ఎస్ కానీ, డిఆర్ అరియర్స్ కానీ, పిఆర్సీ అరియర్స్ కానీ, సరెండర్ లీవులు కానీ ఈ దఫాలో జమ కావు. అవి నెక్స్ట్ వచ్చేటువంటి విడతలో చెల్లింపులు జరగడానికైతే అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం.